నన్నుకి ఇంటి కోడల్ని చేసి తప్పు చేసినావు దేవుడయ్యా. ఇంకెప్పుడు అలా మాట్లాడకారాధన. ఇలాంటి సంఘటనలు ఇంకో 100 జరిగినా మన మధ్య అనుబంధాన్ని బంధాన్ని కొద్దిగా కూడా బలహీనం చేయలేవు. వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. దేని గురించి? సాయంత్రం గుళ్ళో జరిపించాల్సిన అభిషేకం గురించి. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. చిచి, గుర్తొస్తేనే ఒళ్ళు కంపరంగా ఉంది. మనుషుల మీద చూపించలేని కోపాన్ని ఈ ఇంటి పరువు గుర్తుగా భావించి ఈ హారం మీద చూపిస్తున్నావా వదినా? కోపం వచ్చినప్పుడు మన చెంప మీద కొట్టుకోవడం కాదు వదినా, కోపానికి కారణమైన వాళ్ల చెంప పగలగొట్టాలి. ఏమంటావు చెల్లి? కరెక్ట్గా చెప్పావక్క. హారాన్ని విసిరేస్తే నీ కోపం చల్లారొచ్చు, నీ ఉక్రోషం తగ్గొచ్చు, నీ అసహనం సర్దుకోవచ్చు, నీ మనసు మామూలుగా అవ్వచ్చు. కాని జరిగిన నష్టం తీరదుగా, పోయిన పరువు తిరిగి రాదుగా. వారసత్వంగా మీ వంశం మొత్తం నెత్తిన పెట్టుకుని మోసిన ఈ హారం బజారు మనిషి మెడలో వేలాడి అపవిత్రంగా మారిపోయింది. హాలాహలాన్ని శివుడు గొంతులో దాచుకున్నట్టు జరిగిన అవమానాన్ని నువ్వు మింగలేక కక్కలేక గుండెల్లో దాచుకుని బాధపడుతున్నావని నీ మొహంలో తెలిసిపోతుందొదినా. కొడుకిష్టాన్ని కాదనిలేక నీ మాట కాదని వాడు మెడలో తాళి కట్టిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నావు. నమ్మి ఇంటి బాధ్యతలు అప్పజెప్పావు. వద్దన్నా వినకుండా హారం దాచుంచిన బీరువా తాళాలు కూడా దాని చేతికిచ్చేసావు. చివరికి ఏం జరిగింది? దొంగ చేతికి తాళం ఇచ్చినట్టయింది. తండ్రితో కుమ్మక్కై విలువైన హారం గడప దాటించాలనుకుంది. అప్పటికే తండ్రి కూతురు చేయి దాటిపోవడంతో నీ కోడలి ప్లాన్ రివర్స్ అయింది. ఎక్కడ తన గుట్టు బయటపడుతుందో అని హడావుడిగా తండ్రిని బయటికి తరిమేసింది. ప్రమాదం గడప దాటి వెళ్ళింది, కానీ ఆ ప్రమాదానికి కారణమైన వాళ్లు మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు వదినా. ఈ రోజు ముప్పు తప్పినా ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడైనా జరగచ్చు. రిలాక్స్ అవడానికి వీల్లేదు వదినా. తెలియకుండా చాప కిందకి నీళ్ళొస్తాయి. తప్పు చేసింది సొంత మనిషే కదా అని జాలి చూపించావనుకో ఈ ఇంటికే నష్టం. పాము పుట్టలో ఉంటే పాలు పోసి పూజిస్తారు. అదే పాము నట్టింట్లో పడగ విప్పి బుస కొడితే కర్రెత్తి చంపాలని చూస్తారు. అది మానవనేజం. నువ్వు చేయాల్సిన పని కూడా అదే. బాగా ఆలోచించుకోవదినా. నేను చెప్పేదేంటంటే, చెప్పరా, నాతో ఏదైనా మాట్లాడాలా? అదేనమ్మా, గుళ్ళో అభిషేకానికి టైం అవుతుంది. హారం తీసుకుని బయలుదేరాలి కదా. విశాల్,
జరిగిందంతా తెలుసు కూడా ఇంకా అభిషేకం అంటావేంటి బాబు? ఇప్పుడేం జరిగిందని? ఏం జరిగిందని నారప్పని ఆరాధన ఇంట్లో నుంచి తరివేసింది విశాల్. ఆ గొడవకి అభిషేకానికి సంబంధం ఏంటి? ఎంగిలి అన్నాన్ని ఎవరైనా ప్రసాదంగా పెడతారా విశాల్? కేవలం ఈ ఇంటి కోడలి మెడలో మాత్రమే ఉండాల్సిన ఆహారం ఆ రంగమ్మ మెడలో పడి అపవిత్రమైపోయింది. అది తలుచుకుంటూనే వదిన మదన పడుతోంది. మేం ఓదారుస్తున్నాం. అంతకు మించి ఏం చేయలేం కదా. అసలు మీరనేది ఏంటి అత్తయ్య? ఏదో కాసేపు రంగమ్మ వేసుకున్నంత మాత్రాన హారం అపవిత్రం అయిపోతుందా, పనికి రాకుండా పోతుందా? ఆనవాయితీగా జరిగే అభిషేకాన్ని ఆపేస్తారా? విశాల్ అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పొదినా? నువ్వలా మౌనంగా ఉంటే మేమే అభిషేకానికి అడ్డుపడుతున్నావని విశాల్ అనుకుంటాడు. చూడు విశాల్, ఆ హారాన్ని అమ్మవారి పాదాల ముందు పెట్టడానికి నాకు మనసొప్పటం లేదురా. తెలిసి నేను తప్పు చేయలేను. అభిషేకం గురించి నువ్వు మర్చిపో. అమ్మా, ఎందుకమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నావు? జరిగిందాన్ని తలుచుకుంటూ ఇప్పటికే ఆరాధన గదిలో ఏడుస్తూ కూర్చుంది. ఇప్పుడు అభిషేకం కూడా వద్దు అంటే తన వల్ల ఇదంతా జరిగిందని ఆరాధన మరింత బాధపడుతుందమ్మా. ఆరాధన బాధపడుతుందని సాంప్రదాయాన్ని వదులుకోలేం కదా విశాల్. కాలికి బురద అంటుకుంటే ఆ కాలిని వాడకుండా ఊరుకుంటామా అత్తయ్య? జరిగిన తప్పు కడుక్కుంటే పోయే బురద లాంటిది కాదురా. గాయం తాలూకు మచ్చలాంటిది. అవును దేవుడయ్యా, అత్తయ్య చెప్పింది నిజం. వారసత్వంగా ఎప్పటికెంచో కాపాడుకుంటూ వస్తున్న హారం పవిత్రత నా నిర్లక్ష్యం కారణంగా మట్టి కలిసిపోయింది. ఆరాధన, జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఆరాధన బాధపడటంలో కూడా అర్థం ఉంది విశాల్. నమ్మి బీరువా తాళాలు ఆరాధనకిచ్చింది వదిన. తను జాగ్రత్తగా లేకపోవడం వల్లే కదా నారప్ప చేతికి దొరికింది. హారం గడప దాటి వెళ్ళింది. మీ పెళ్లి కాకముందు వరకు ఈ ఇంటి బాధ్యతలు మీ మామయ్యే చూసేవారు. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదే, వేలెత్తి చూపలేదే, మీ మామయ్య అలా ప్రవర్తించలేదు. అవునా కాదా? నువ్వే చెప్పవదినా. పూచిక పుల్లకు కూడా లెక్క చెప్పేవారు. ఇది తన సొంత అక్కిల్లే అయినా ఒక్క పైసా కూడా తన సొంతానికి వాడుకోలేదు. అదే నారప్ప చూడు, నిన్నగాక మొన్న ఇంట్లో అడుగు పెట్టాడో లేదో ఈ ఆస్తి నాదే అని ఇంత రేంజ్కి ఎదిగిపోయాడు. తప్పా కాదా? తప్పే పిన్ని. ఆరాధన, నీకు దండం పెడతా దేవుడయ్యా, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. తప్పు చేసినోడిదే కాదు, ఆ తప్పుని సమర్థించేటోడిది కూడా తప్పే. అత్తమ్మా, గీ మట్టి మనిషికి గొప్ప బతుకు దొరికిందంటే గా పుణ్యం నీదే. పద్ధతి కాకపోయినా కూడా మా నాయన్ని నాతోనే ఉండనీకి గీ ఇంటికి రానిచ్చిండ్రు. ఆ పుణ్యం కూడా నీదే. గిన్ని వరాలిచ్చినందుకు తలంచుకొని మీ కాళ్ళకాడ పడుండాల్సింది పోయి మా నాయన సానా నకరాలు చేసిండు. అవన్నీ తన కోసమే అని తెలియదు పిచ్చిదానికి. వరాలిచ్చిన ఆ దేవుని మీదకే తెగబడిన రాక్షసుల బతుకులు ఏమైనాయో అందరికీ ఎరికేనమ్మా. అమ్మా, మా నాయన చేసిన తప్పుకి నేను మీ కాళ్ళ మీద పడుతున్నా.
లే ఆరాధన. అమ్మా, పోయిన ఈ ఇంటి పరువునైతే నేను తీసుకురాలేను. ఒక్క మాట అయితే ఇస్తానమ్మా.